ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, నా ప్రేమ గురించి మీకు చెప్పాలి అనుకున్నప్పటి నుంచి నా గుండె మామూలుగా కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. మామూలుగా మాట్లాడే మాటలే అయినా ఈరోజు మాటలు రావడం లేదు. అందుకే ఇలా లెటర్ రాస్తున్నాను. అమ్మాయి గారు, నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరు నన్ను కన్న మా అమ్మ, ఇంకొకరు నా జీవితాశయమైన మీరు. ఇంకెవరికి నా మనసులో, నా జీవితంలో చోటే లేదు. ఎందుకంటే నా ప్రేమను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు ప్రేమిస్తున్నప్పుడు మిమ్మల్ని దూరం పెడుతున్నానని చాలా బాధపడేవాడిని. పైకి మిమ్మల్ని దూరం పెట్టినా లోపల మీకు దగ్గరగానే ఫీల్ అయ్యేవాడిని. సినిమాలో చెప్పినట్టు ప్రేమ ఒకేసారి పుడుతుంది, ఒకరి మీదే పుడుతుంది. నిజమైన ప్రేమ ప్రాణం పోయినా చెరగదు అంటారు కదా. నా ప్రేమను చూస్తే అలాగే అనిపిస్తుంది. మీ ప్రేమని ఆశిస్తూ, మీ ప్రేమికుడిగా, మీ సేవకుడిగా ఈ జీవితం ముగించాలని కోరుకుంటూ మీ సమాధానం కోసం ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ రైస్ పీస్, మీకోసమే బతుకుతున్న సింగిల్ పీస్. ఆ లెటర్ మీరు చదివారా అమ్మాయి గారు? ఆ లెటర్లో ఉన్నది అక్షరాలు కావు అమ్మాయి గారు, నా ప్రేమకి ఆనవాళ్ళు. నేను మీ ప్రేమ సమక్షంలో గడిపిన కొన్ని వేల అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలన్నిటినీ పంచుకోవాలంటే ఒక పుస్తకమే రాయాలి. అందుకే సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఆ పేపర్లో రాసుకొచ్చాను. రాజు, నా మనసేం బాగోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి రాజు. ఏమైంది అమ్మాయి గారు? పెంచుకున్న నమ్మకానికి, పంచుకున్న ప్రేమకి మధ్యలో నలిగిపోతోంది రాజు నా మనసు. అమ్మాయి గారు, నాకు తోడుగా ఉండమని చాలాసార్లు అడిగాను. అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశా. ఇప్పుడు నేనే అడుగుతుంటే ఏవైంది అని అడుగుతున్నావెందుకు రాజు? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఏమంటున్నారు అమ్మాయి గారు? రాజు ప్లీజ్. ఇంతకాలం పెద్దయ్య గారి నమ్మకం అని నేను మిమ్మల్ని దూరం పెట్టాను. అది మనసులో పెట్టుకుని టిట్ ఫర్ టాట్లా చేస్తున్నారనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.